ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బి షెఫ్. ఈరోజైతే మంచి రెసిపీతో నేనైతే మేము ముందుకు వచ్చానండి. ఈరోజైతే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే చేశాను. మనము రైస్లోకి బటర్ నాన్స్, చపాతీ, పరోటా వీటిలోకి తింటే చాలా బాగుంటుందండి. మనం బయట రెస్టారెంట్లో కూడా ఎక్కువగా ఆర్డర్ చేసేటప్పుడు పన్నీర్ కర్రీ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటాం కదా. మనకి చాలా బాగా నచ్చుతుందండి రెస్టారెంట్లో అయితే. ఎందుకంటే మనకి గ్రేవీగా ఉంటుంది. కానీ మనం ఇంటి దగ్గర చేసుకుంటే అలా ఉండదు కదా. కానీ ఇంటి దగ్గర కూడా నేను అంత గ్రేవీగా ఎలా చేయాలో నేనైతే ఈరోజు చూపిస్తాను. చూసేద్దాం రండి. ఫస్ట్గా అయితే ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే ఆనియన్స్ అండి, అంటే నేను ఇక్కడ ఒక 3 ఆనియన్స్, 2 టమాటో, ఒక 4 ఎండుమిర్చి, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. వేసుకొని లైట్గా సాల్ట్ అయితే జస్ట్ చాలా తక్కువగా అయితే సాల్ట్ అయితే వేసుకుందాం. వేసుకొని మూత పెట్టుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే అలానే ఉంచుదామండి. ఆయిల్లో ఎక్కువగా ఫ్రై అవసరం లేదండి. జస్ట్ పచ్చి వాసన పోయే వరకు మాత్రమే అలా కొంచెం వేపుకుందాము. దీంతో పాటుగా పైన ఒక కప్ అండి, జస్ట్ చిన్న కప్పుతో పెరుగు తీసుకున్నాను. ఆ పెరుగు కూడా ఆనియన్స్కి పట్టే వరకు మనం ఆ పైన అలా వేసి కలుపుకొని ఒక 10 సెకండ్స్ వరకు మనమైతే మూత పెట్టి పక్కనైతే పెట్టుకుందామండి. జస్ట్ ఆ హీట్కి పెరుగు చక్కగా మనకి ఆనియన్స్కి పడుతుందండి. అందుకని చెప్పి చూడండి, ఆనియన్స్ ఆ హీట్కి ఎలా అయిపోయిందో ఆ పెరుగు చక్కగా చిన్న చిన్న ముక్కల్లాగా అయింది కదా. అలా ఉంటే మనకి ఇది మిక్సీ చేసినప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అదైతే చల్లారేలోపు మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకుందాము. ఒక చిన్న కప్పు జీడిపప్పు అండి, నేను కర్రీకి తగ్గట్టుగా తీసుకున్నాను, క్వాంటిటీ ఏం లేదు. మనము ఆల్రెడీ చల్లారి పెట్టుకున్నాం కదా మిక్సీ, అంటే ఆనియన్స్, టమాటా అన్నీ వేయించాం కదా, అది కూడా మనం మిక్సీ చేసి ఆ పేస్ట్ కూడా వేసేసుకొని దానితో పాటుగా కొంచెం మసాలా పౌడర్, కారం అనేది చాలా తక్కువగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎండుమిర్చి వేసాము, పచ్చిమిర్చి కూడా వేసాం కదా, అందుకని. పన్నీర్ అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను, అవి కూడా చక్కగా మసాలాలు అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత వాటర్ అనేది చాలా తక్కువ అండి, వాటర్ ఎక్కువగా యాడ్ చేయొద్దు. తక్కువ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేద్దామండి. ఒక 5 మినిట్స్ తర్వాత దగ్గరగా అయిన తర్వాత మనకి పన్నీర్ కర్రీ చక్కగా గ్రేవీలాగా ఉంటుందండి. వాటర్ కూడా నేను చాలా తక్కువగా వేశాను. వాటర్ ఎక్కువగా వేసుకుంటే కర్రీ అనేది చాలా చప్పదనం అయితే వస్తుందండి. అందుకని వాటర్ అనేది చాలా తక్కువగానే యాడ్ చేసుకోండి. చూసారు కదా, మనకైతే రెస్టారెంట్ స్టైల్లో చక్కగా గ్రేవీగా పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. లైట్గా అలా కొత్తిమీర అనేది కూడా చాలా తక్కువగా వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్లో కొత్తిమీర ఎక్కువగానే యాడ్ చేసాము. మరీ ఎక్కువ ఫ్లేవర్ ఉంటే తినలేము కదా, అందుకని. మనకైతే రెస్టారెంట్లో ఏ విధంగా అయితే ఉంటుందో, ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఆ విధంగానే ఉంటుందండి. ఖచ్చితంగా ఇలానే ట్రై చేసి చూడండి, మీరే అంటారు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అని చెప్పి. ఇలాంటి సింప్లీ ఐటమ్స్ కోసం మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.